నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. తెల్ల మచ్చలు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉందని చెప్పొచ్చు. అయితే బొల్లి రావడానికి కారణాలేంటి? వంశ పారంపర్యంగా వస్తుందా లేక ఇతర కారణాలేంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే తిరిగి ఆ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు. టార్గెట్ యూవీబీ, ఆల్ట్రాథిన్, ఎపిడర్మల్ గ్రాఫ్ట్ సర్జరీతో తెల్ల మచ్చలకు ఆధునిక చికిత్సా విధానాల గురించి బార్బరీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ డాక్టర్ ఎంఎన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియోస్. సార్, ముఖ్యంగా బొల్లి మచ్చలు ఎన్ని రకాలు సార్? అసలు రావడానికి ముఖ్య కారణాలు ఏం చెప్పుకోవాలి? బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. దీంట్లో వంశపారంపర్యంగా రావడానికి ఒక 5% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇతర ఆటోఇమ్యూన్ డిసీజెస్, సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, లేక డయాబెటీస్ వల్ల, లేక పర్నిసిస్, అనీమియా, ఇతర ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల, లేక విటమిన్ డిఫిషియన్సీ వల్ల, కడుపులో నులిపురుగుల వల్ల, ఇలా ఎన్నో రకాల కొన్ని కారణాల వల్ల ఈ తెల్ల మచ్చలు అనేవి కనిపిస్తుంటాయి. సో ఈ తెల్ల మచ్చల్ని ఈ జనరలీ మొత్తం ప్రపంచంలోనే 5% పాపులేషన్ దీంతో ఎఫెక్ట్ అవుతుంది. అలాగే రీసెంట్గా ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల, అలాగే మన ఫుడ్లో తీసుకునే కొన్ని రకాల కలర్ యాడిటివ్స్ వల్ల కూడా ఈ తెల్ల మచ్చలు వస్తుంటాయని లేటెస్ట్ న్యూస్ ద్వారా పరిశోధన ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రిజర్వేటివ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాము. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు నిల్వున్న ఆహార పదార్థాలు తినడం ద్వారా కూడా తెల్ల మచ్చలు రావచ్చు. మెయిన్ తెల్ల మచ్చ రావడానికి కారణం ఏంటి అంటే, మన చర్మంలో మన సహజ వర్ణాన్ని కంటిన్యూ చేసే మెల్నోసైట్స్ అనే కణాలు ఉంటాయి. అవి నల్ల కణాలు. సో ఆ మెల్నోసైట్స్ పని చేయకుండా చేసే ఒక ఆటో యాంటీబాడీస్ బ్లడ్లో రిలీజ్ కావడము, దానివల్ల అవి కిల్లర్ సెల్స్ అని చెప్పొచ్చు. ఆ కిల్లర్ సెల్స్ మెల్నోసైట్స్ మీద దాడి చేయడం వలన మెల్నోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోయి మెల్నిన్ సీక్రెషన్ కాకపోవడం వలన అక్కడ తన సహజ వర్మాన్ని కోల్పోయి అక్కడ తెల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. అలాగే ఆక్సిడేషన్, రీఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల కూడా ఆక్సిడేషన్ సరిగా ఉండక అక్కడ తెల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. సో తెల్ల మచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే వంశపారంపర్య కారణాలు ఓన్లీ 2-3-5% వరకే చూస్తాము. ఇది అంటువ్యాధి కాదు, ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదు. ఈ తెల్ల మచ్చల్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మొదటి రకం ఆక్రోఫేషియల్ విట్లిగో అంటారు. ఆక్రోఫేషియల్ విట్లిగో అంటే మనం చూసే వాళ్ళలో చాలా మందికి ఒళ్ళంతా మచ్చలతో కనిపిస్తారు చూడండి, ఆ వెరైటీ. దాంట్లో పెదవులు, లేక అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ళ కొనలు అక్కడ చిన్న తెల్ల మచ్చలు మొదలయ్యి తర్వాత బాడీ మొత్తం అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది విటిలిగో ఫోకాలిస్. విటిలిగో ఫోకాలిస్ అంటే అయితే కాళ్ళకు, చేతులకు అక్కడక్కడ మచ్చలు కనిపిస్తాయి. దీన్ని విటిలిగో ఫోకాలిస్ అంటారు. అలాగే సెగ్మెంటల్ విటిలిగో, ఇది చాలా టఫ్ వెరైటీ. ఇది చూడ్డానికి శరీరంలో ఒకటే పార్ట్కు, అయితే ఎడమ చెంపకో లేదంటే కుడి చెంపకో లేక మన శరీరంలో ఒకటే భాగానికి, ఏదో ఒక భాగానికి మాత్రమే ఈ తెల్ల మచ్చలు వస్తాయి. చూడ్డానికి మచ్చలు కొన్నే ఉంటాయి, కానీ ట్రీట్మెంట్కి ఇది చాలా రెసిస్టెంట్గా ఉంటుంది. సో దీనికి కూడా రకరకాల న్యూరలాజికల్ రీజన్స్ కూడా దీనికి సెగ్మెంటల్ విట్లిగో రావడానికి కారణం ఉంటుంది. అలాగే కెమికల్ విట్లిగో. కెమికల్ విట్లిగోలో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ బొట్టు పెట్టుకుంటుంటారు, టిక్లీస్ పెట్టుకుంటారు. సో అక్కడ చిన్నగా ఫస్ట్ ఇచ్చింగ్ మొదలవుతుంది. తర్వాత ఇచ్చింగ్ మొదలయ్యి అక్కడ చిన్నగా వైట్ మచ్చ మొదలవుతుంది. దీన్ని పోస్ట్ కాంటాక్ట్ విట్లిగో అని కూడా అంటారు. అంటే కెమికల్. ఎగ్జాక్ట్లీ. సో అలా కొంతమందికి ఈవెన్ కొత్త చెప్పల్స్ వేసిన తర్వాత కూడా రబ్బర్ పడక అక్కడ రబ్బర్తో సెన్సిటివ్ అయ్యి కూడా కరెక్ట్ పాదాల మీద వైట్ మచ్చలు మొదలవుతాయి. తర్వాత బాడీ మీద స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి ఎప్పుడోసారి యాక్సిడెంట్ సంథింగ్ ఏదో ఇంజురీ జరుగుతుంది. ఇంజురీ జరిగిన తర్వాత పుండు మానిపోయి అక్కడ వైట్ మచ్చ మొదలవుతుంది. అలాగా. సార్, ముఖ్యంగా ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ట్రీట్మెంట్స్ దీంట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయండి. సో ఇంతవరకు 20-30 ఇయర్స్ బ్యాక్ అలోపతిలో దీనికి సరైన వైద్యం లేదు అని ఇతర రకరకాల వైద్యాల ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని రకరకాల మందులు వాడి కాంప్లికేషన్స్ తెచ్చుకొని చాలా సంవత్సరాల పాటు అసలు దీని ట్రీట్మెంట్ లేదు అని బాధపడే ఒక స్టేజీ నుంచి దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది, తెల్లపూత కానీ బొల్లి వ్యాధి మచ్చల్ని కానీ మనం తగ్గించుకొని మన యొక్క జీవితాన్ని హ్యాపీగా గడపచ్చు అనే స్టేజ్కి దాదాపు ఇప్పుడు మనం చేరుకున్నామని చెప్పాలి. రీసెంట్గా ఇప్పుడు టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడే లేజర్ రైస్ పాస్ చేస్తాము. సో లోపల ఆటో యాంటీబాడీస్లో ప్రాసెస్ లోపల మార్పు తీసుకొచ్చేసి ఈ టీ లింపోసైట్స్ని యాక్టివేట్ చేసి ఈ తెల్ల మచ్చల్ని తొందరగా తగ్గేట్టు ఈ టార్గెట్ యూవీబీ లేజర్ ద్వారా చేయొచ్చు. రైట్ సార్, ముఖ్యంగా టార్గెట్ యూవీబీలో మీరు చెప్పిన ఇప్పుడు అన్ని రకాల విటిలిగోస్ని ట్రీట్ చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. టార్గెట్ యూవీబీ లేజర్ ద్వారా
ఇంతకుముందు చెప్పిన అన్ని రకాల విట్లిగోని ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సెగ్మెంటల్ విట్లిగో ఏదైతే ఉందో దానికి మేము లేజర్ అండ్ సర్జరీ కాంబినేషన్ ద్వారా ఆ తెల్ల మచ్చల్ని తగ్గేట్టు చేయవచ్చును. సో ఎందుకంటే సిగ్మెంటల్ విట్లిగో లోపల అవి ఆ మచ్చలు చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, ట్రీట్మెంట్కి అంత తొందరగా రెస్పాన్స్ రాదు. సో వాళ్ళకి అల్ట్రాథిన్ ఎపిడర్మల్ గ్రాఫ్టింగ్ సర్జరీ ద్వారా అది తగ్గేట్టు చేయవచ్చును. టార్గెట్ యూవీ లేజర్ ట్రీట్మెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము. నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ ట్రీట్మెంట్ అంటే ఒక చాంబర్ ఉంటుంది, దాంట్లో అల్ట్రావైలెట్ ట్యూబ్లెట్స్ ఉంటాయి, దాంట్లో పేషెంట్ వెళ్ళేసి నిల్చోవాలి, చుట్టూరా ట్యూబ్లెట్ నుంచి ఆ అల్ట్రావైలెట్ కిరణాలు మచ్చ మీద పడి ఆ ప్రాబ్లం తగ్గేట్టు జరిగేది. కానీ దాంట్లో ఏంటంటే ప్రాబ్లము, పేషెంట్ ప్రతి వారంలో 2 సార్లు ట్రీట్మెంట్కి వెళ్ళాలి, మళ్ళీ టోటల్ బాడీ ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల కొంచెం ట్యానింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ యొక్క పర్సంటేజ్ రెస్పాన్స్ ఒక 70-80% వరకే ఉండేది. సో పేషెంట్ వారానికి 2 సార్లు ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ లోపల, ఈ పని ఒత్తిడి లోపల వారానికి 2 సార్లు వెళ్ళడం ఇబ్బంది, అలాగే ట్యానింగ్ ఏర్పడము, ఇవన్నీ కారణాల వల్ల దీనిలో చాలా పరిశోధన జరిగేసి గత 3 సంవత్సరాల నుండి టార్గెట్ యూవీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ప్రాబ్లం తగ్గేట్టు మేము చేస్తున్నాము. సో టార్గెట్ యూవీ లేజర్ ట్రీట్మెంట్కి దానికి తేడా ఏంటంటే నారో బ్యాండ్ థెరపీలో టోటల్ బాడీ ఎక్స్పోజ్ అవుతుంది, బట్ టార్గెట్ యూవీలో ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడే లేజర్ రేస్ పాస్ అవుతాయి. రెండోది అది 200 మిల్లీ జూల్స్ నుంచి పవర్ స్టార్ట్ అయితే ఇది 2000 మిల్లీ జూల్స్ నుంచి ఈ పవర్ స్టార్ట్ అవుతుంది, 5000 మిల్లీ జూల్స్ వరకు ఇస్తాము. సో టార్గెట్ యూవీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వితిన్ 2-3 వీక్స్లోనే మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి రెడ్నెస్ వస్తుంది, తర్వాత చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ స్టార్ట్ అవుతాయి. అయితే వీటన్నిటికి కూడా పేషెంట్కు తేడా ఉంటుంది. కొద్దిమందికి నారో బ్యాండ్ ప్లస్ టార్గెట్ లేజర్ కాంబినేషన్లో ఇస్తాము. సపోజ్ టోటల్ బాడీలో 70-80% వరకు ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అంతవరకు టార్గెట్ లేజర్ మొత్తం బాడీ మొత్తం లేజర్ ఇవ్వడం అనేది ఇది ఎకనామికల్లీ కూడా పేషెంట్కి చాలా ఇబ్బంది. అందుకే వాళ్ళకి ఏం చేస్తామంటే అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎక్స్పోజర్ పార్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, సపోజ్ ఫేస్, నెక్, హ్యాండ్స్, అలాంటి ఏరియాస్ లోపల లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. ఇంకొద్ది మందికి మీరు ఇంతకుముందు అడిగినట్టు సెగ్మెంటల్ విట్లిగో ఉంది, సో వాళ్ళకి మేము ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము. సర్జరీ చేయించుకుని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ రెస్పాన్స్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, కాలర్ ఉన్నారు, కాలర్ తర్వాత మీరు క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ నాగేంద్ర గారు దేవరకొండ నుంచి కాల్ చేస్తున్నారు. నాగేంద్ర గారు నమస్తే అండి. హలో సార్. చెప్పండి సార్. నాకు బుల్లి మచ్చలు పెదవులకైనా సార్. ఓకే. అదే నేను హైదరాబాద్ ఇండియన్ హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. అదే టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడుతున్నా కానీ నాకు అంత అనిపిస్తలేదు అని మీరు ఫోన్ చేశారు. అదేనండి, అదే మీరు చెప్పేది కరెక్టే. చాలా మంది బొల్లి మచ్చలు రాగానే అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు, భయంకరమైన పథ్యం చేస్తూ సంవత్సరాల తరబడి తగ్గలేదని బాధపడుతుంటారు. సో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. పేషెంట్ రాగానే ఆ మచ్చలు ఏ సైజులో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మచ్చల ఏరియా లోపల స్కిన్లో చేంజెస్ ఏమొచ్చాయి, వైట్ హెయిర్స్ వచ్చాయా లేదా, ఆ పేషెంట్కి షుగరు, బీపీ, అల్సర్ ఏమైనా ఉందా, పేషెంట్కి ఇది ఆయన ఫస్ట్ వచ్చిందా లేకుంటే అంతకుముందు ఆయన వంశంలో ఎవరికైనా ఉందా. సో ఇలాంటి అన్ని టెస్ట్ చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. అలాగే అందరికీ ఇన్వెస్టిగేషన్ చేయించాల్సి ఉంటుంది, విటిలిగో స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ పేషెంట్కి ఆ టెస్ట్లన్నీ చేపించి మేము దాన్ని బట్టి వీళ్ళకి నారో బ్యాండ్ ఇవ్వాలా, లేజర్ ఇవ్వాలా, లేకుంటే డైరెక్ట్ సర్జరీ అడ్వైజ్ చేయాలా అనేది మేము చూసి ట్రీట్మెంట్ చేస్తాము. రెండోది, ఇతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే తెల్ల మచ్చలు లిప్స్ మీద ఉన్నాయని చెప్పాడు. సో లిప్ మీద ఉన్న విట్లిగో మచ్చలు తగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దానికి లేజర్ కానీ అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ కానీ దాన్ని ట్రై చేయొచ్చు. దాంతోపాటు మేము ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండడానికి మైనర్ సర్జరీ ట్రీట్మెంట్ కూడా మేము కాంబినేషన్లో చేస్తూ పేషెంట్కి అయినంత వరకు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటాము. రైట్ సార్. ఈ టార్గెట్ యూవీబీ అనే ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎంతకాలం క్లినిక్, ఎంతకాలానికి ఒకసారి, మీరు ఇంతకుముందు చెప్పారు వీక్లీ 2-3 టైమ్స్ రావాలి ప్రీవియస్ మెథడ్స్ ప్రకారం అయితే, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి హాస్పిటల్? చూడండి, జనరల్లీ మాత్రం ఇది వీక్లీ వన్స్ ఈ లేజర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా అప్రాక్సిమేట్లీ 25 to 30 సిట్టింగ్స్ వరకు అవసరం ఉంటాయి జనరల్గా చెప్తున్నాను. కానీ ఫేస్, నెక్, హ్యాండ్స్, చెస్ట్, బ్యాక్ ఇలాంటి ఏరియాస్ లోపల ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. సపోజ్ పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ళ కొనలు ఇలాంటి ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకొన్ని సిట్టింగ్స్ ఎక్కువ పట్టొచ్చు. బట్ పేషెంట్కి ఎప్పుడైతే
ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో అప్పుడు పేషెంట్ ఆటోమేటికల్లీ హ్యాపీలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. గుడ్డిగా అసలు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత స్ప్రెడ్ అవడానికి అన్ని రకాల విటిలిగో స్ప్రెడ్ అవుతాయా, కొన్ని రకాల విటిలిగోస్ స్ప్రెడ్ అవుతాయా? సెగ్మెంటల్ విట్లిగోలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కానీ ఈ ఆక్రోఫేషియల్ విట్లిగో మిగతా విట్లిగోలో మాత్రం స్ప్రెడ్ అయ్యడానికి చాలా స్ప్రెడ్ అయ్యడానికి స్ప్రెడ్డింగ్ అవుతుందా లేదా అనేది మేము ఆ పేషెంట్ హిస్టరీని బట్టి ప్లస్ ఆయనకి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము. దాన్ని బట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మేము దాన్ని చూసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి. చూడండి, ఓన్లీ లేజర్ ద్వారానో ఓన్లీ థెరపీ ద్వారానో ఈ ప్రాబ్లం తగ్గేది కాదు. దీనికి తగిన కాంబినేషన్లో మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓరల్ మెడికేషన్స్, టాపికల్ ఆయింట్మెంట్స్, ఇవన్నీ కాంబినేషన్లో పర్ఫెక్ట్గా పేషెంట్ ఏజ్ని బట్టి ఆ మచ్చలు ఎక్కడున్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాము. కాబట్టి మా దగ్గర రిజల్ట్ సక్సెస్ రేట్ అబౌవ్ 90% వరకు ఉంది. రైట్, గుడ్ సార్. అండ్ మనకి కాలర్ ఉన్నారు, సుశీల గారు కాల్ చేస్తున్నారు. సుశీల గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. మేడం అదే మేడం, మా పాపకు 11 years అండి. ఓకే. పాపకు వచ్చి మొత్తం స్కిన్ ఎక్కడ ఇదైందంటే పాస్ పోసే చోట అయింది మేడం. పాస్ ఇదైతే అవునండి. అది 11 years సార్. అది మేము చాలా ట్రీట్మెంట్ ఇచ్చాము ఇక్కడ ఒక 3-4 years నుంచి. ఓకే. కానీ స్కిన్ డాక్టర్ ఏం చెప్పినారంటే అది అప్పటికప్పుడు ఇప్పుడు మటుకు కొద్దిగా మానింది సార్. అది కాకపోతే అంటే నల్లమచ్చ వచ్చేసిందమ్మా? నల్లమచ్చ వచ్చింది సార్. ఓకే, వచ్చింది సార్. కాకపోతే ఏమన్నారు డాక్టర్, ఇంకోసారి ఇట్లే కానీ వైట్ ప్యాచెస్ అవుతే మీరు బెంగళూరు వెళ్ళి లోపల ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పారు సార్. ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంటా? ఎముకల్లో నుంచి వస్తుంది అని ఆయన అన్నారు. మాకు ఐడియా లేదు. ఓకే ఓకే. అందుకు ఒకసారి ఇప్పుడు మీకు ఇప్పుడు చూసి సార్ మీది, అందుకని కొంచెం హైదరాబాద్ రావాలనుకుంటున్నాం మేము కూడా. అందుకని సరే, ఎట్ ప్రెసెంట్ అయితే వైట్ మచ్చ పూర్తిగా తగ్గిపోయిందా లేదా? సార్ లైట్ గా ఉంది సార్, తగ్గింది, బాగా తగ్గింది. లైట్ గా కొద్దిగా ఉంది సార్. ఆయన ఒక లిక్విడ్ ఇచ్చాడు. ఓకే. చూడండి, మీ అమ్మాయికి అక్కడ వైట్ డిశ్చార్జ్ ఏమైనా అవుతుంటుందా? లేదు సార్. ఇంతకుముందు ఏమైనా వైట్ గా వచ్చేదా? లేదు సార్, ఏమీ లేదు సార్. జనరల్లీ లేడీస్ లోపల, ఎస్పెషల్లీ గర్ల్స్ లోపల ఈ క్యాండిడిల్ ఇన్ఫెక్షన్ అని అవుతుంటుందండి. సో దానివల్ల లేకుంటే నులి పురుగుల వల్ల కూడా అక్కడ వైట్ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. సో వైట్ మచ్చ ఏదైతే మిగిలిందో దాన్ని మేము మా ట్రీట్మెంట్ ద్వారా తగ్గట్టు చేస్తాము. రెండో ప్రశ్న మీది బోన్స్ గురించి అడిగారు. జనరల్లీ బాడీ లోపల విటమిన్ డి లెవెల్ తగ్గినా, సీరం కాల్షియం లెవెల్ తగ్గినా ఈ వైట్ మచ్చలు వచ్చే అవకాశం ఉందని కొత్తగా పరిశోధన ద్వారా తెలుస్తుంది. అందుకే మేము పేషెంట్స్ అందరికి కూడా ఈ టెస్ట్లు చేపిస్తాము. అంతే తప్ప బోన్స్కి దీనికి డైరెక్ట్ సంబంధం అనేది ఉండదు. రైట్ రైట్ సార్. మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ ఎంత చెప్పొచ్చు సార్ ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కాబట్టి? ఏజ్ లిమిట్ 2 years అండి. ఓకే. 2 years అబోవ్ వాళ్ళు ఎవరికైనా లేజర్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే. ఇది ఓన్లీ స్కిన్ వరకే ఈ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ట్రీట్మెంట్ తీసుకున్న 5-6 గంటలు తర్వాత దీనికి లైట్గా పింక్నెస్ వస్తుంది. సో అది ఆ పింక్నెస్ వరకే ఉంటుంది. కానీ దీనివల్ల ఏదో దురద పెట్టడమో, మంట పెట్టడమో, లేకుంటే ఇన్ఫెక్షన్ రావడమో అలాంటిది ఏం జరగదు. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వీక్లీ వన్స్ వచ్చి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంది. రైట్ సార్. జనరల్గా ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది, కానీ ఇంతకు ముందు వరకు ఈ సమస్యకి సొల్యూషన్ లేదు అనే ఒక పర్సెప్షన్కి వచ్చారు జనాలు. దానికి కారణం ఏం చెప్పుకోవచ్చు? ఇలాంటి డాక్టర్స్ అందరూ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి అవేర్నెస్ తీసుకుని? చూడండి, బొల్లి వ్యాధికి చికిత్స లేదు అని అనుకునడానికి మెయిన్లీ ఇంతకు ముందున్న పరిస్థితులు అంటే అల్లోపతిలో ఓన్లీ ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్ మాత్రమే ఉండేటివి. బట్ గత 20 సంవత్సరాల నుంచి దీని మీద పరిశోధనలు చాలా జరుగుతున్నాయి. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చాలా వచ్చాయి. ఈ విషయం తెలియక ఇప్పుడు ఎక్కడైతే వెళ్తే అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అలాంటి ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి పబ్లిక్లో చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. చాలామందికి ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తీసుకొని మచ్చల్ని ఇంత తొందరగా తగ్గించుకోవచ్చా అని చాలా హ్యాపీగా అయ్యే పేషెంట్లను కూడా మేము ఎంతో మందిని చూస్తుంటాము. రైట్ రైట్ సార్. మనకి కాలర్ ఉన్నారు సార్, సాంబశివరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం మేడం, నాకు చేతుల మీదను మోకాళ్ళ మీద, చేతుల మీద అండ్ వేళ్ల మీద తెల్లగా మచ్చలు వచ్చినాయండి. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటారండి? ఏజ్ ఎంత ఉంటారు మీరు? నాకు ఏజ్ 25. ఓకే. మీకు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి?
లేదు సార్, అదేం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు మచ్చలు వచ్చి? నాకు రీసెంట్ గా ఒక 1 month 2 months నుంచి ఉందండి. అలాగా అయితే మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాబ్లం తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రీసెంట్ ఆన్సెట్, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత షుగరు బీపీ ఇలాంటివి ఏం లేవు కాబట్టి మేము అన్ని రకాల మెడిసిన్స్ ఆయనకి ఇవ్వచ్చు. సో అట్లాంటి వాళ్ళకి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ సార్, మనం ఆల్ట్రాథిన్ ఎపిడర్మల్ గ్రాఫ్ట్ సర్జరీ ఏం చెప్తారు సార్ దీని గురించి? చూడండి, ఎవరికైతే ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పాము రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయని, థెరపీ, అల్ట్రావైలెట్ థెరపీ, లేజర్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉన్నాయని. సో వీటి ద్వారా మనం పేషెంట్కి మ్యాక్సిమం తగ్గేట్టు చేయవచ్చును. కానీ కొద్దిమంది మ్యారేజ్ తొందరగా మ్యారేజ్ ఉందని, కొద్దిమంది అబ్రాడ్ వెళ్ళేది ఉందని, కొద్దిమంది రకరకాల మందులు వాడి వాడి విసిగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్తో తగ్గే ఛాన్స్ ఉన్నా వాళ్ళకి తొందరగా తగ్గిపోవాలి సార్, ఇంకా మేము మందులు వాడలేము అంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆల్ట్రాథిన్ ఎపిడర్మల్ గ్రాఫ్టింగ్ అనేది ఒక మంచి వరంలానే చెప్పొచ్చును. ఎందుకు అంటే ఇది ఓన్లీ మైనర్ ప్లాస్టిక్ సర్జరీ. దీంట్లో మేజర్గా బ్లీడింగ్ అవ్వడం కానీ, మేజర్ ఇంజురీ కానీ బాడీ మీద ఏది ఉండదు. సపోజ్ ఈ దీంట్లో ఓన్లీ ఒక 10 to ½ an hour లోపల ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓన్లీ మేము ఏం చేస్తాం దీంట్లో, ఎక్కడైతే మచ్చ ఉందో దాని ఏరియా ఆ యొక్క సైజు తగిన విధంగా ఒక స్కిన్లోని అప్పర్ లేయర్ను తీసుకుంటాము. అప్పర్ లేయర్ని తీసుకొని అక్కడ కరెక్ట్గా ఎక్కడైతే మచ్చ ఉందో దాని పైన ఉన్న లేయర్ని తీసేసి, తెల్ల మచ్చ మీద ఉన్న లేయర్ని తీసి ఈ గ్రాఫ్ట్ను అక్కడ అతికిచ్చేసి టైట్ బ్యాండేజ్ చేసి పంపించేస్తాము. 5th day రోజు మా క్లినిక్లో రిమూవ్ చేస్తాము. 90% కేసెస్లో ఈ గ్రాఫ్ట్ అనేది అలాగే అతుక్కొని మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. 10% కేసెస్లో గ్రాఫ్ట్ రాలిపోతుంది, కానీ 4-5 వారాల్లో ఒక నల్ల మచ్చలు కనిపిస్తాయి. సో ఇలాంటి ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్కి మనం తొందరగా రిజల్ట్ చూపించచ్చు. కాకపోతే దీంట్లో లిమిటేషన్స్ ఏమున్నాయంటే, లార్జ్ ఏరియాకు ఒకటేసారి చేయలేము, నంబర్ 1. నంబర్ 2, మరి చిన్న పిల్లలకి చేయలేము. నంబర్ 3, సపోజ్ ఈ బీపీ ఏమన్నా ఉన్నా, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, షుగర్ ఏమైనా ఉన్నా లార్జ్ ఏరియాస్కి మనం చేయలేము. 4వది మెయిన్ ఏంటంటే, గత 5-6 నెలల నుంచి స్టేబుల్గా ఉన్న ప్యాచెస్కే చేస్తాము. సపోజ్ పేషెంట్కి కొత్త మచ్చలు వస్తున్నాయి, సర్జరీ చేయాలంటే కుదరదు. ఎందుకంటే చేసిన సర్జరీ మచ్చ కూడా మళ్ళీ వైట్ మచ్చగా కన్వర్ట్ అయ్యింది. కాబట్టి గత 5-6 నెలల నుంచి స్టేబుల్గా వైట్ మచ్చలు ఉన్న వాళ్ళకే ఈ సర్జరీ చేస్తాము. రీసెంట్గా ఒక అమ్మాయికి ఈ ఎడమ కంటి మీద అప్పర్ ఐలిడ్ పైన ప్లస్ ఫోర్హెడ్ పైన అమ్మాయికి వైట్ మచ్చ గత 15-20 years నుంచి ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. షీఈ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఆమె చాలా రకాల మందులు వాడి మా దగ్గరికి రావడం జరిగింది. సో ఆ అమ్మాయికి మేము ఫస్ట్ ఒక చిన్న మచ్చకు చేసి చూపించాము ఫస్ట్, ఎందుకంటే పేషెంట్కి కాన్ఫిడెన్స్ రావాలి. సో అందుకే చూపించాము. అక్కడ ఆ అమ్మాయికి వితిన్ 2-3 వారాల్లోనే బ్లాక్నెస్ స్టార్ట్ అయింది. తర్వాత హోల్ ఐస్ మొత్తం చేసాము అమ్మాయికి. నౌ షీ రిగైన్డ్ more than 90% of pigmentation. Now she is very happy. She joined recently job also. So మాకు అలాంటి కేసెస్ చూసినప్పుడు మాకు రియల్ సాటిస్ఫాక్షన్ మాకు అక్కడ అనిపిస్తుంది. రైట్, మన కాలర్ ఉన్నారు సతీష్ కుమార్ బళ్ళారి నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సతీష్ గారు. సార్ మాది బళ్ళారి జిల్లా సిరుగుప్ప అండి. ఓకే. అయితే మా పాపకి ఇప్పుడు ప్రస్తుతం 6 years నడుస్తా ఉన్నాయి సార్. ఓకే. అయితే లాస్ట్ అంటే తను పుట్టిన తర్వాత 1.5 year వరకు మేము ఎడం చేతి మీద వచ్చిన ప్రతి వేలుకి కూడా మచ్చలు ఉన్నాయండి, మేము గమనించలేదు. ఓకే. తర్వాత 1.5 year తర్వాత గమనించిన తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ లో వేరే డాక్టర్ గారి దగ్గర చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఏదో మెలనిన్ లోపం వల్ల ఇలా వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, సి విటమిన్ లాంటిది ఎట్టి పరిస్థితుల్లో వాడాల్సిన పని పెట్టుకోవద్దు, మీరు వాడవసరం లేదు అని చెప్పి ఏదో కొద్దిగా క్రీమును జెల్ లాంటిది ఇచ్చారు సార్. దానివల్ల లైట్ గా తగ్గినట్టు అనిపిస్తుంది సార్. తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతా ఉంది, తగ్గుతా ఉంది, ఎక్కువ అవుతా ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఏజ్ ఎంత అండి? ఇప్పుడు ప్రస్తుతానికి తన వయసు 6.5 ఉంది సార్. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయండి వైట్ ప్యాచెస్? అసలు మా ఫ్యామిలీలో కానీ మా తాతలు కానీ తరతరాల్లో కానీ నాకు తెలిసి ఎవరికి లేవండి. మేము రొటీన్ గా అడుగుతామండి, అంతే. ఇది సో జెనెటికల్లీ వచ్చింది కాదు. రెండోది అమ్మాయి ఎంగేజ్ ఉంది కాబట్టి ఈ టార్గెట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉందండి. మీరు నిరుత్సాహపడకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. రైట్. సర్జరీ చేసిన తర్వాత ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి. కొంచెం మొబిలిటీ ఉండకూడదు. సపోజ్
మూమెంట్ ఉండకూడదు ఒక 5 days వరకు అక్కడ. తర్వాత అక్కడ వాటర్ పడకూడదు. ఓకే. ఇంతేనండి, ఈ 2 జాగ్రత్తలే తీసుకోవాలి. మేము కొన్ని యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. అయితే ఆల్ట్రాథిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ బ్యూటీ ఏంటంటే పంచ్ గ్రాఫ్టింగ్ అని ఒక ఓల్డ్ సర్జరీ ఉంది, చిన్న చిన్న ముక్కలు తీసి అక్కడక్కడ అతికిచ్చేది. సో అది ఏంటంటే స్కిన్ లోపల లేయర్ నుంచి తీసి అతికేయడం వల్ల కోబల్ స్టోన్ అపియరెన్స్ అని వస్తుంది, అంటే చర్మం అంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది. కానీ ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ లోపల మనం ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్, అందుకే దీన్ని ఆల్ట్రాథిన్ అన్నారు, ఆల్ట్రాథిన్ ఎపిడర్మిస్. సో సూపర్ఫిషియల్ లేయర్ ని తీసుకొని అతికిస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ స్కిన్ లానే మనకు కనిపిస్తుంది. సో ఇది ఆల్ట్రాథిన్ ఎపిడర్మల్ గ్రాఫ్టింగ్ బ్యూటీ అండి. రైట్. సో ఈ ఆల్ట్రాథిన్ ఎపిడర్మల్ అనేది మీరు ఏ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? మీరు చెప్పారు చిన్నపిల్లలకు చేయడం కుదరదు అన్నారు, దీన్ని కూడా ఎగ్జాక్ట్గా మీరు యూవీ చేసినట్టే చేస్తారా, అదర్వైజ్ ఏజ్ లిమిట్ ఏమైనా చెప్తారా డాక్టర్? చూడండి, పేషెంట్ టాలరేట్ చేస్తే ఈవెన్ ఏబో 80 years నుంచి కూడా మనం చేయొచ్చండి. బట్ మరీ చిన్నపిల్లలంటే వాళ్ళకి కొంచెం ఆ పెయిన్ రాకుండా మేము అనస్థీషియా క్రీమ్ రాసి బ్యాండేజ్ చేసి 1 hour కూర్చోబెట్టి 1.5 hour కూర్చోబెట్టి ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి పైనుంచి గ్రాఫ్ట్ టిష్యూ తీసుకుంటాము. సో అయినా చిన్నపిల్లలు కాబట్టి మేము మ్యాక్సిమం వాళ్ళకి ఒక 10-12 years వచ్చిన తర్వాత మీరు వచ్చి కలవండి అని పేషెంట్లకు చెప్తాము. ఫస్ట్ ఈ టార్గెట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు తగ్గే విధంగా చూస్తాము. రైట్. సార్ ఇంకో కాలర్ సల్మాన్ రాజు గారు అత్తిల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు టీవీలో చూసానండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇటు కుడి ప్రక్కన ఉన్నారండి. ఎక్కడుందమ్మా? కుడి ప్రక్కన అండి, కుడి ప్రక్కన అది స్టమక్ పైన ఉన్నారండి కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. చిన్న చిన్నగా డిసీజ్ అవుతా కొద్దిగా పెద్దగా అరచేతి టైప్ లో వచ్చిందండి. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటారు మీరు? నాది 21 సార్. ఓకే. షుగరు బీపీ ఏం లేదు కదండి? లేదు సార్, లేదు. థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్, లేదు. ఓకే. సో మీకు టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్స్ ద్వారా మీ మచ్చ తగ్గేట్టు చేయవచ్చునండి. అక్కడ తెల్ల వెంట్రుకలు ఏం రాలేదు కదా ఇంకా? వచ్చినాయండి, ఉన్నాయండి. తెల్ల వెంట్రుకలు ఉన్నాయా? ఓకే. ఓకే. సో మీకు ఎగ్జామినేషన్ చేస్తే మీకు లేజర్ ద్వారా తగ్గుతుందా లేకుంటే ఆల్ట్రాథిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ ద్వారా తగ్గుతుందా అనేది పేషెంట్ మేము చెప్పగలుగుతామండి. సో మీరు నిరుత్సాహపడకుండా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. కొత్తగా వచ్చిన ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశం చాలా ఉంది. రైట్. సార్ ముఖ్యంగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటుంది? కరెక్ట్ ప్రశ్న అండి. ఫుడ్ హ్యాబిట్స్లో అంటే జనరలీ నిమ్మకాయ, చట్నీలు, ఊరగాయలు ఈ వస్తువులు తినద్దని చెప్తాము, పులుపు వస్తువులు తినద్దని చెప్తాము. ఎందుకంటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ మెల్నోజెన్సిస్ని కాకుండా ఇది హాల్ట్ చేసి తెల్లమచ్చలు ఎక్కువయ్యేట్టు చేస్తుంది అని ఇది జనరల్ సైంటిఫిక్గా ఇది బిలీఫ్ ఇది. కానీ దీనికి విభిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. విటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది దీంట్లో అనేది కూడా కొన్ని పరిశోధన ద్వారా తెలుస్తుంది. అయినా కానీ జనరల్ బిలీఫ్ ని మనం ఫాలో కావాలి కాబట్టి పులుపు వస్తువులు, నిమ్మకాయ, చట్నీలు, ఊరగాయలు తినద్దని చెప్తాము. కొద్దిమంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతారు, సార్ ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ ఉంది కదా, మేము ఒకటి కూడా తినకుంటే ఎట్లా అని. అలాంటి వాళ్ళకు బాగా తీయగా ఉంటే వారానికి ఒకటి చూసి బాగా తీయగా ఉన్న మామిడిపండు ఒకటి తినండి అని చెప్తాం వాళ్ళకి. కానీ జనరల్లీ పేషెంట్ ని అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే చికెన్, ఎగ్స్, వంకాయ, దుంపకూరలు, మసాలా ఫుడ్, వేడి వస్తువులు ఇది కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఎందుకంటే పేషెంట్కి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో విటిలిగో డైట్ ఏంటి, మళ్ళీ ఏది తీసుకుంటే విటిలిగోకి మనకు తొందరగా తగ్గే అవకాశం ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే ఈ డైలీ ఒక గ్రీన్ టీ తాగమని చెప్తాము. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. అలాగే పొద్దున్న లేవగానే ఒక గుప్పిడు మొలకెత్తిన విత్తనాలు తీసుకోమని చెప్తాము. మెయిన్ వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకుంటే దాంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మచ్చలు తొందరగా తగ్గే అవకాశం దాంట్లో ఉంటుంది. రైట్ డాక్టర్. టీనేజ్లో అమ్మాయిలకి చూస్తున్నాం, కొంతమందికి ఒక 16 to 20 years ఏజ్లో విపరీతంగా ఫేస్ పైన పింపుల్స్ వచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా మందిలో. సో దాని ట్రీట్మెంట్, ఈ లేజర్ ట్రీట్మెంట్స్లో క్యాన్ వి క్యూర్ సమ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్? yes వై నాట్. సో దాన్ని హార్మోనల్ బరెస్ట్ వల్ల అలా పింపుల్స్ ఒక్కసారి ఫ్లేర్ అప్ అయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బ్లడ్లో రిలీజ్ కావడం వల్ల సీబమ్ ఫాలికల్స్లో కొన్ని చేంజెస్ వల్ల అక్కడ పింపుల్స్ ఏర్పడుతుంటాయి. సో దీన్ని కొన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ మైక్రోడెర్మాబ్రేషన్ కానివ్వండి, లేక దానికి ఏఎఫ్టీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని రకాల కాంబినేషన్ ట్రీట్మెంట్తో ఒక 3-4 months రెగ్యులర్గా కోర్స్ తీసుకుంటే, అలాగే డైట్ కంట్రోల్ కొన్ని చికెన్, ఎగ్స్, స్పైసీ ఫుడ్ ఇవి తీసుకోకుండా కొంచెం అవాయిడ్ చేస్తే
ట్రీట్మెంట్ కాంబినేషన్లో ఒక 3-4 నెలలు తీసుకుంటే పింపుల్స్ కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంది. కానీ డేట్ ప్రాబ్లం ఏదైనా పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే దానికి తగిన పరీక్షలు చేపించి ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే ఈ ప్రాబ్లం క్యూర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్, మీ క్లినిక్లో అన్వాంటెడ్ హెయిర్ విమెన్కి సంబంధించి అన్వాంటెడ్ హెయిర్ గురించి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? అవాంఛిత వెంట్రుకలకి మా దగ్గర ఎల్పిఎన్డియాగ్ లేజర్ ట్రీట్మెంట్ ఉందండి. సో ఇది మంత్లీ 1 సిట్టింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఏమైనా హార్మోనల్స్ ప్రాబ్లం ఉందా, లేదంటే జెనెటికల్లీ వచ్చిందా అనేది మొత్తం చెక్ చేసి అన్ని రకాల టెస్ట్లు చేయించి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో అది మంత్లీ 1 సిట్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 6 to 10 సిట్టింగ్స్ అవసరం ఉంటాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి మేము 3 monthsకి ఒకసారి మెయింటెనెన్స్ సిట్టింగ్ ఒక 4-5 సార్లు తీసుకోమని చెప్తాము. చాలా మంది లేజర్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అంటారు, కానీ లేజర్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది లేదు. లేజర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనేది మాత్రమే ఉందని పేషెంట్ వాళ్ళు దాన్ని గమనిస్తే మంచిది. రైట్ సార్, ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఇంపార్టెంట్ సోరియాసిస్ ఎక్కువగా అందరినీ బాధ పెట్టే సమస్య. సో దీనికి సంబంధించి మీ క్లినిక్లో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చెప్పండి. సోరియాసిస్ అనేది మీరు అన్నట్టు ఇది చాలా బాధాకరమైన ఒక వ్యాధి. సో దీనికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి పువ్వా ట్రీట్మెంట్ అనేది మా దగ్గర ఉంది. అలాగే కొన్ని రకాల ఆయింట్మెంట్స్ కాంబినేషన్ ద్వారా సోరియాసిస్ని మ్యాక్సిమం మినిమైజ్ చేసి హ్యాపీగా లైఫ్ పొందేట్టు చేయవచ్చును. ఇప్పుడు విట్లిగో ఉంది, తెల్లపూత వల్ల పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం కాదు, జస్ట్ చూడడానికే ప్రాబ్లం ఉంటుంది. కానీ దానివల్ల ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. తెల్లపూత పేషెంట్స్లో చూడండి ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎందుకంటే కలర్లో మ్యాచింగ్ జరగక మా కలర్ వేరే అనే ఒక ఫీలింగ్తో వాళ్ళందరినీ పట్టి చూడడము, వాళ్ళందరినీ ఐసోలేట్గా చూడడము, ఇలా వాళ్ళు చూసినా చూడకుండా వీళ్ళలోనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల లోపల ఈ విటిలిగో పేషెంట్స్ లోపలనేమో ఆత్మన్యూన్యత భావం ఏర్పడితే, సోరియాసిస్ పేషెంట్లేమో ఆ మొత్తం ఆ మచ్చలని ఎర్రగా మచ్చలుండి పొట్టు రాలడము, భయంకరమైన దురద ఉండడము. సో దీనివల్ల మళ్ళీ చేతులకి ముఖ్యంగా స్కిన్ థిక్గా అయ్యి అక్కడక్కడ ప్లేక్స్గా ఉండడము. సో దీనివల్ల సోరియాసిస్ పేషెంట్ శారీరకంగా అటు మానసికంగా కూడా బాగా బాధపడుతుంటారు. సో వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఏం అవసరం ఉంటుంది చూసి దానికి తగిన ట్రీట్మెంట్ చేసి దానికి తగిన విధంగా డైట్ కంట్రోల్ చేస్తే తప్పకుండా సోరియాసిస్ వాళ్ళకు కూడా మనం మంచి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే, సోరియాసిస్ ట్రీట్మెంట్ జనరల్గా వచ్చిన ప్లేస్ని బట్టి ఉంటుందా సార్? ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది? చూడండి, సోరియాసిస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొద్దిమందికి ఓన్లీ తల్లో చుండ్రు వస్తుంటుంది, సంవత్సరాల తరబడి చుండ్రు వస్తూ ఉంటుంది. వాళ్ళు పేపర్లోనూ టీవీలోనూ కనిపించే అడ్వర్టైజ్మెంట్ చూసి రకరకాల షాంపూస్ వాడుతూ ఇది టెంపరీ తగ్గింది లేకుంటే తగ్గలేదని బాధపడుతుంటారు. సో సోరియాసిస్లో మొదటి లక్షణము తల్లో చుండ్రు రావడము. సో తల్లో అక్కడక్కడ ప్లేక్స్ మాదిరిగా వచ్చి చుండ్రు వస్తుంటుంది, అదొక వెరైటీ. రెండో వెరైటీ అరిచేతులు అరికాళ్ళు పగలడము. అరిచేతులు అరికాళ్ళు పగిలితే కూడా దాన్ని చాలా మంది గుర్తుపట్టలేరు. సో అది కూడా సోరియాసిస్ లో ఒక వెరైటీ కావచ్చు. అలాగే అక్కడక్కడ ఎర్రగా మచ్చలు వచ్చేసి బాడీ మొత్తం వస్తుంది, దాన్ని జనరలైజ్డ్ సోరియాసిస్ అంటారు, క్రానిక్ ప్లేక్ టైప్ సోరియాసిస్ అంటారు. సో ఇలాంటివి. రైట్ సార్, టాటూస్ ని పర్మనెంట్ టాటూస్ ని కూడా ఎగ్జాక్ట్లీ అండి. పచ్చబొట్టు కొద్దిమంది రిలీజియస్ గా కానీ కొద్దిమంది ఆవేశంలో కానీ ఎమోషనల్ గా పచ్చబొట్లు వేయించుకుంటారు రకరకాల పేర్లు సింబల్స్ తోని. సో దాన్ని ఇంతకు ముందు పచ్చబొట్టు ఒకసారి వేస్తే ఈ జీవితాంతం దాంతోనే బేర్ చేయాల్సిన అవసరం ఉండేది. బట్ రీసెంట్ గా వచ్చిన క్యూసిచి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పచ్చబొట్టును శాశ్వతంగా మనం తొలగియొచ్చు. కానీ పచ్చబొట్టు ఏంటంటే ఒకటే సిట్టింగ్ లో అంతా పోవాలనుకుంటారు, ఒకటే సిట్టింగ్ లో పచ్చబొట్టు పోదండి. దీనికి కనీసం ఒక 7-8 సిట్టింగ్లు అవసరం ఉంటాయి. మినిమం వారానికి ఒక సిట్టింగ్ అన్నా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది గమనించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం చూస్తున్నాం విటిలిగో గురించి, అలాగే అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.